ఇది చాలా లోతైన ప్రశ్న. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది మీకు గతంలో చెప్పిన విషయమే. హైదరాబాద్ నగరంలోని ఒక చెరువు శుద్ధీకరణకు అక్కడి కమిషనర్ మా సాయం కోరారు. నేను మన బృందంతో కలిసి ఆ చెరువును సందర్శించాను. చెరువు చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లే ఉన్నాయి. అన్ని అపార్ట్మెంట్లు ఉండి వచ్చే మురుగు అంతా ఈ చెరువులోకే వదిలిపెట్టారు. ఈ చెరువును శుభ్రం చేయడం సులభమే, కానీ తిరిగి మురుగు అందులోనే కలుస్తూ ఉంటుంది కదా అని నేనన్నాను. ప్రతి సాయంత్రం మనం నిర్మలీకరణ చేసుకుంటాం. అయితే మీ ప్రశ్న సరైనదే, కానీ ఒక్కొక్కసారి మనం బయటకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. ఇంట్లో కూర్చునే సంస్కారాలు పోగు చేసుకుంటూ ఉంటాం. మురికిని పట్టి తెచ్చుకుంటూ ఉంటాం. బయట నుండి ఎవరో మన హృదయంలోకి మురికిని పంపరు. ఇదంతా మన చేతులారా చేసుకుంటాం. కాబట్టి దీని ప్రక్షాళన కూడా మనమే చేసుకోవాలి. నిర్మలీకరణ చేసుకునే మార్గాన్ని బాబూజీ మనకు చెప్పారు. అయితే అసలు నిర్మలీకరణ అవసరమే లేని విధానాన్ని కూడా ఆయన చెప్పి ఉన్నారు. దానినే నిరంతర స్మరణ అంటాము. सतत स्मरण ऐसा हो कि जो हमारे अंदर हमेशा के लिए बस जाए। నిరంతర స్మరణ మన అంతరంగంలో సదా నిలిచి ఉండాలి. మాస్టర్ని స్మరించాలా లేదా పరమాత్మను స్మరించాలా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి బాబూజీ సరళమైన భాషలో ఇలా సమాధానం ఇచ్చారు. మీరు పద్ధతిగా ధ్యానం చేయనంత వరకు ఆ ఆధ్యాత్మిక స్థితి మీకు లభించదు. ఆధ్యాత్మిక స్థితి లభించినప్పుడు మీరు ఎవరిని స్మరిస్తారు? మీ వలననే నాకు ఈ స్థితి లభించింది, మీకు సదా కృతజ్ఞుడను. ఈ స్థితిని కోల్పోవాలి అని కూడా నేను కోరుకోవడం లేదు అని మీరు ఎవరికి కృతజ్ఞతలు తెలియజేస్తారు? ఉదాహరణకు 5 కోట్ల విలువైన వజ్రాలు లేదా నగదు ఉన్న సంచి మీకు అప్పచెప్పారని అనుకుందాం. విమానంలో లేదా రైలులో మీరు ఆ ధనాన్ని తీసుకువెళ్ళాలి అనుకుందాం. మీ దృష్టంతా దాని భద్రతపైనే ఉంటుంది కదా. ఒకవేళ ఇంట్లోనే ఉంచుకున్నా కూడా మీ ఆలోచనంతా దాని భద్రత చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తాబేలు సముద్ర తీరంలో గుడ్లను పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సరైన సమయం ఆసన్నం అయినప్పుడు మానసికమైన సంబంధం ద్వారా వాటిని పొదుగుతుంది. కొద్దో గొప్పో మనం కూడా తాబేలు వంటి వారమే. మనం కూడా ఆధ్యాత్మిక స్థితులకు తగినంత విలువ ఇచ్చినప్పుడు వాటితో అనుసంధానమై ఉండగలం. ₹1,00,00,000 విలువిస్తాం. అందుకే మనం దాని గురించి మరలా మరలా ఆలోచిస్తాము. ఎవరైనా తీసుకెళ్తారేమో, దొంగలు వస్తారేమో, నేను ఎక్కడైనా మరిచిపోతానేమో, ఇలా. అలాగే చాలా కష్టపడి పొందిన ఆధ్యాత్మిక స్థితిని కూడా మనం పదిలపరుచుకోవాలి. మనం మాత్రమే కష్టపడలేదు, మాస్టర్ గారు కూడా కష్టపడుతున్నారు. వారు అదృశ్యంగా ఉంటారు. మనం ధ్యానం చేస్తున్నాము కానీ వారి ప్రాణాహుతి లేకుండా ధ్యానం సఫలం కాదు. కాబట్టి దీనిలో వారి పాత్ర చాలా ఉంటుంది. మీరు కూడా కష్టపడ్డారు, వారు కూడా కష్టపడ్డారు. అప్పుడు లభించిన ఆధ్యాత్మిక స్థితిని నిలుపుకోవడం మన బాధ్యత. మనం ఒక్కొక్క ఇటుక పేర్చి ఇల్లు నిర్మించినట్లుగా. ఉదాహరణకు మనం ఇవాళ ఒక ఇటుక, రేపు ఒక ఇటుక, ఎల్లుండి మరో ఇటుక, ఇలా పేరుస్తూ వస్తున్నాం. ఒకవేళ మీరు ఒకరోజు ఇటుక పేర్చలేదనుకోండి, ఆధ్యాత్మిక స్థితిలో లాగే అక్కడ ఒక రంధ్రం ఏర్పడుతుంది. చాలా రోజులు మీరు ఆ పని చేయకపోతే పెద్ద రంధ్రం ఏర్పడుతుంది.
మీరు ఇల్లు ఎప్పటికి పూర్తి చేస్తారు? కాబట్టి మనం తయారు చేయదలుచుకున్న ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అసంపూర్తిగానే ఉండిపోతుంది. హాచ్ పాచ్ అంటే అతుకుల బొంత మాదిరిగా. కాబట్టి మొదట మనకు శ్రద్ధగా, అంకిత భావంతో సాధన చేసేందుకు తగిన క్రమశిక్షణ కావాలి. ధ్యానం తర్వాత లభించే స్థితిని మనం పదిలపరుచుకోవాలి. దాని ఫలితంగా 3 నెలల్లోనే ఏమి జరుగుతుందో మీరు గమనించండి. మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు. ఓహ్! 3 నెలల్లోనే నేను పూర్తిగా మారాను అని మీరే అంటారు. సంపూర్ణంగా భగవంతుని ఆధారితంగా ఉంటారు. మనం మాత్రమే భగవంతుని ఆధారితంగా ఉండటం కాదు. భగవంతుడు కూడా మన వైపు మరలుతాడు. మనకు కావలసింది అదే. వారి ధ్యాస మనపై. మన పూర్తి ధ్యాస భగవంతునిపై. మనం అది పొందినట్లయితే ముద్రలను, సంస్కారాలను ఏర్పరచుకోము. మీరు బయట ప్రపంచంలోని పరిస్థితులకు ప్రభావితం చెందరు. ఆ స్థితి పొందే వరకు మీరు ఎప్పుడూ బిజీగా ఉంటారు. మీరు ప్రయత్నం చేయకపోతే మీలో ఎంట్రోపీ అంటే జడోష్ణత ఏర్పడుతుంది. మీలో మనం భగవంతునికి చెందినవారము అని ఒక భావన కలిగినప్పుడు వారిని పొందాలి అని ఒక ఆశ కలుగుతుంది. అది ప్రేమను ప్రేరేపిస్తుంది. హృదయంలో ఆ ప్రేమ కలిగినప్పుడు అంతా సునాయాసం అవుతుంది. అప్పుడు ఎంట్రోపీ అంటే జడోష్ణత కలగదు. ఆ తరువాత ఈ ధ్యాన సాధన, నిర్మలీకరణ, ప్రార్థన అనవసరం అనిపిస్తుంది. ఆ తరువాత ఇక సాధన చేయాల్సిన అవసరమే లేదు.